అనకాపల్లి జిల్లా మారేపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 115లో 23.15 ఎకరాల దేవాదాయ భూములు అన్యక్రాంతమవుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి వెంకన్న ఆరోపించారు. కోర్టు వివాదంలో ఉన్న ఈ భూముల్లో చెట్లు నరికి వేస్తున్నారని తెలియజేశారు. దీనిపై అధికారులు ఫిర్యాదు చేయగా ఎండోమెంట్ ఈవో బృందం తూతూ మంత్రంగా తనిఖీ చేసి వదిలేసిందని ఆరోపించారు. కోర్టు తీర్పు ఇచ్చే వరకు కూడా ఇక పాలాసాయం తీసుకొని హక్కు ఎవరికీ లేదని వారు స్పష్టం చేశారు. పాలాసాయం అన్యక్రాంతం కాకుండా వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని వెంకన్న డిమాండ్ చేశారు. అండి దేవాదాయ శాఖ నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని. నాది మెయిన్ బ్రాంచ్ వచ్చి అనకాపల్లి. నాకు అడిషనల్ ఛార్జ్గా ఇక్కడ మారేపల్లి టెంపుల్ రామాలయం అనేది ఈ మధ్యకాలంలో ఇచ్చారండి. అయితే మనకి 2023లోని పబ్లిక్ పిటిషన్ మీద మనం ఈ ల్యాండ్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రికార్డ్స్ అన్నీ కూడా తీసుకుని రెవెన్యూ రికార్డ్స్ అలాగే రీసర్వేకి అటెండ్ అవ్వడం అలాగే 43 రిజిస్టర్ తయారు చేయడం అన్నీ కూడా చేశారు. ఆ తర్వాత వాళ్ళకి ఖాళీ చేయమని ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ ల్యాండ్ వాళ్ళు ఈ అగ్రో ఫార్మ్స్ కవిత అగ్రో ఫార్మ్స్ వాళ్ళు పూర్వం కొనుక్కోవడం జరిగిందండి. అంటే మనం అప్పటికి ఇంకా అది రిస్ట్రిక్ట్ చేయలేదు, అంటే రిస్ట్రిక్షన్ అనేది 2023 ముందుకే జరిగింది. దాని ముందు ట్రాన్సాక్షన్ అనేది జరిగిపోయింది అనమాట. ఆ తర్వాత మనం అన్నీ వెలికి తీసి అన్ని రెవెన్యూ రికార్డ్స్ అన్నీ తీసుకొని రికార్డెడ్గా అన్నీ చేసిన తర్వాత వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది, హైకోర్టులో. ఇప్పుడు హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఇక్కడ యాక్చువల్గా ఈ మొక్కలు అనేవి పూర్వం ఉన్నాయండి, కొద్దిగా చిన్న చిన్న మొలకల్లా ఉండేవి, అవి ఇప్పుడు పెద్దవైనాయి. ఎందుకంటే ఒక 6 ఇయర్స్కి ఈ ఫలసాయం అనేది పెద్దదవుతుంది కాబట్టి. అప్పటి నుంచి కూడా ఈ పెద్ద రావడం తర్వాత కటింగ్ చేయడం అనేది పర్మిషన్ అయితే కోర్టు నుంచి వాళ్ళు తెచ్చుకోవాలి సార్. కోర్టు పర్మిషన్ మీద ఏదైనా చేయాలి. ఇప్పుడు కోర్టులో ఉన్నప్పుడు అక్కడ కోర్టుకి తెలియపరిచి ఏ పనైనా చేయాలి. మనం ఏది చేయకుండా మాకు కూడా తెలియపరచకుండా ఇది దొంగచాటుగా కట్ చేసి పట్టుకెళ్ళిపోవడం అనేది అన్యాయం. ఇది దేవుడికి న్యాయం చేసినట్టు కాదు. ఇది మొత్తం 40 ఎకరాలు సార్. ఇది సర్వే నెంబర్ 115, 23 ఎకరాలు 15 సెంట్లలో. ఇది ప్రజెంట్ ఇప్పుడు జరిగిన కేసు. ఇది మారేపల్లి సార్, దేవరాపల్లి మండలం. సర్వే నెంబర్ 115లోనే 23 ఎకరాలు 15 సెంట్లు ఉంది. అందులో ఇక్కడ కొంత భాగంలో వీళ్ళు ఏం చేశారంటే సరుగుడు మొక్కలు వేశారు. పూర్వం ఇంకా చాలా మొక్కలు వేశారు, అవి ఇప్పుడు లేవు. కానీ సరుగుడు మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎదగడం జరిగింది. ఇది ఫైనల్గా క్రాప్కి వచ్చే టైంకి వాళ్ళు పట్టుకెళ్ళిపోదామని ప్లాన్లో ఉన్నారు జరిగింది.
దాని మీద మేము ఇప్పుడు వచ్చి చూస్తే ఆల్రెడీ 2 లారీస్ రెడీగా లోడ్ అయ్యి ఉన్నాయి. ఒకటి పాస్ అయిపోవడం జరిగింది. అనదర్ 2 కూడా లోపల ఉన్నాయని ఇప్పుడు మేము ఫొటోస్ అవి తీసుకోవడం జరిగింది. మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. అది సార్. లారీలు పట్టుకెళ్తారా లేకపోతే వదిలేస్తారా? లారీస్ పోలీస్ వాళ్ళు చూసుకుంటారు సార్. మనం కంప్లైంట్ ఇస్తాం, వాళ్ళు ఆపడం జరుగుతుంది. దాని మీద యాక్షన్ తీసుకుంటారు.